వీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. లండన్ లో సీఎం జగన్ ని కలవటానికి వెళ్లిన ప్రవాస ఆంధ్రుడు వైద్యుడు డాక్టర్ లోకేష్. సీఎం జగన్ ను కలవనీయకుండా డాక్టర్ లోకేష్ ను అడ్డుకున్న పోలీసుల వల్ల డాక్టర్ లోకేష్ అనారోగ్యం పాలయ్యాడంటూ ఆరోపణ. వైద్య పరీక్షల కోసం అమెరికాకు వెళ్లిన చంద్రబాబు దంపతులు. గతంలో కూడా ఒకసారి అమెరికాలో వైద్య పరీక్షలు చేయించుకున్న చంద్రబాబు మరో 5 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కు తిరిగి రానున్న చంద్రబాబు. ఎటువంటి హింసాత్మక ఘటనలకి పాల్పడవద్దని కొత్తపేట సీఐ గణేష్ సూచన. పాత బస్తీలోని చేపల మార్కెట్, ఇస్లాంపేట, కోమల విలాస సెంటర్ తదితర ప్రాంతాల్లో నాగాలాండ్ పోలీస్ బలగాలతో కవాతు నిర్వహణ. ఏ పార్టీ వారైనా హింసాత్మక ఘటనలకి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. విద్యాధరపురంలో ఘనంగా వాసవి అమ్మవారి నగరోత్సవం. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. వైశ్యుల ఆరాధ్య దైవం వాసవి అమ్మవారి జయంతి నగరోత్సవం జరుపుకోవటం ఆనందంగా ఉందని ఆర్య వైశ్య నేతల వెల్లడి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక విమానంలో శుక్రవారం రాత్రి విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి లండన్ కు వెళ్లారు. ఆ సమయంలో ఎయిర్పోర్ట్ లో అమెరికాలో స్థిరపడిన ప్రవాసాంధ్ర వైద్యుడు డాక్టర్ లోకేష్ ఉన్నారు. ఆయన సీఎం పర్యటనను అడ్డుకోవడానికి వచ్చారంటూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని టీవీ ఛానళ్లలో ఆయన మాట్లాడి ఉండటంతో పోలీసుల తీరు వివాదాస్పదమైంది. అనుమానాస్పదంగా తిరుగుతూ ఉండటంతో గన్నవరం ఎయిర్పోర్ట్ లో అమెరికా నుంచి వచ్చిన ఎన్ఆర్ఐ డాక్టర్ ఉయ్యూరు లోకేష్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నామని, అయితే అనారోగ్యంగా ఉందని చెప్పడంతో వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు చెప్పారు. అయితే లోకేష్ ను అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని, కిడ్నాప్ చేశారని, వేధించారని, చివరకు ఆయన అనారోగ్య పాలవటంతో ఆసుపత్రిలో చేర్చారనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఆయనను పోలీసులు వదిలిపెట్టారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు శనివారం అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి అమెరికా బయలుదేరి వెళ్లారు. ఆయనతో పాటు సతీమణి భువనేశ్వరి కూడా ఉన్నారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆయన అమెరికా వెళ్తున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయన గతంలో కూడా ఒకసారి అమెరికాలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఇప్పుడు మరొకసారి వైద్య పరీక్షల నిమిత్తం వెళ్లారు. 5-6 రోజుల్లో ఆయన తిరిగి రానున్నారు. ఆయన కుమారుడు లోకేష్ కొద్ది రోజుల క్రితం కుటుంబంతో కలిసి అమెరికా వెళ్లారు. ఎటువంటి హింసాత్మక ఘటనలకి పాల్పడవద్దని విజయవాడ 2వ పట్టణ సీఐ గణేష్ సూచించారు. పాత బస్తీలోని చేపల మార్కెట్, ఇస్లాంపేట, కోమల విలాస సెంటర్ తదితర ప్రాంతాల్లో నాగాలాండ్ పోలీస్ బలగాలతో కవాతు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించామని, త్వరలోనే ఫలితాలు రానున్నాయని, ఏ పార్టీ వారైనా హింసాత్మక ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో 2వ పట్టణ పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవనీయులైన విజయవాడ సిటీ కమిషనర్ గారు అయినటువంటి శ్రీ పిహెచ్డి రామకృష్ణ గారి ఆదేశాల మేరకు వెస్ట్ జోన్ డీసీపీ గారు అయినటువంటి హరికృష్ణ గారు, అలాగే వెస్ట్ డివిజన్ ఏసీపీ గారు అయినటువంటి మురళీకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో మా 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాగాలాండ్ ఫోర్సు మరియు మా పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ఈ ఫ్లాగ్ మార్చ్ యొక్క ప్రధాన ఉద్దేశం, మనకి ఈ పోలింగ్ అయిన తర్వాత కౌంటింగ్ వరకు కూడా సెన్సిటివ్ ఏరియాల్లో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ప్రజల్లో ఓ రకమైన భరోసా కల్పించడానికే ఈ ఫ్లాగ్ మార్చ్ యొక్క ప్రధాన ఉద్దేశం. అలాగే 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు మరియు నాయకులందరికీ కూడా విజ్ఞప్తి ఏమనగా, అభ్యర్థుల యొక్క గెలుపులపై బెట్టింగ్లు కానీ, పందాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో కాయరాదు. అలాగే ఒకరి మీద ఒకళ్ళు అబ్యూజంగా వాట్సాప్ స్టేటస్లో కూడా పెట్టుకోవద్దు. ముఖ్యంగా మా 2 టౌన్ స్టేషన్ పరిధిలో సెన్సిటివ్ ఏరియాలు అయినటువంటి పంజాబ్ సెంటర్ కానివ్వండి, గాంధీ బొమ్మ సెంటర్ కానివ్వండి, అలాగే వైఎస్ఆర్ కాలనీలో కూడా మేము పోలింగ్ అయిన నెక్స్ట్ డే నుంచే 24/7 పికెట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అభ్యర్థుల యొక్క హౌస్లు కూడా అక్కడ ఉండడం వల్ల పికెట్లో ఉండే స్టాఫ్ ఆ చుట్టుపక్కల కూడా విజిబుల్గా మోగుతూ ఉంటారు. కౌంటింగ్ తర్వాత నెక్స్ట్ మంత్ 19th వరకు కూడా విజయవాడ సిటీ పరిధిలో 144 సెక్షన్ మరియు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు గుమ్ముగూడి వాళ్ళ ఇష్టానుసారంగా తిరగవద్దని మా స్టేషన్ తరపుని పోలీసు వారి విజ్ఞప్తి. విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి నగరోత్సవం విద్యాధరపురంలో ఘనంగా జరిగింది. పెద్ద ఎత్తున అమ్మవారి ఉత్సవాల్లో భక్తులు పాల్గొన్నారు. కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిన్న జరిగిన వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి నగరోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. కళ్ళు మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాలతో, సర్ప నృత్యాలతో, మహిళా భక్తుల కోలాటంతో అమ్మవారికి జయ జయ ద్వానాలు పలుకుతూ అంగరంగ వైభవంగా నగర ఉత్సవం సాగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామ సత్యనారాయణ హాస్ట్రీ, నగర
నగర ఉత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వైశ్యుల ఆరాధ్య దైవం వాసవి అమ్మవారి జయంతి సందర్భంగా నగరోత్సవాన్ని జరుపుకోవడం భక్తులకు ఆనందం కలిగించే విషయమని తెలిపారు. విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గడ్డం సత్యనారాయణ మాట్లాడుతూ నగర ఉత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి వీరంగ సేవ సమాజం వారిచే ప్రదర్శించిన శివ తాండవం, వీర నాట్యం, సరబలు, నారసాల విన్యాసాలు భక్తుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. సంఘం రాష్ట్ర సెక్రటరీ వివికే నరసింహారావు, భృగుమల్ల రామయ్య, జల్లూరు నాగభూషణం, బెల్లంకొండ పార్వతీదేవి సంఘం సభ్యులు నగర ఉత్సవాన్ని పర్యవేక్షించారు. విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క అమ్మవారి యొక్క నగరోత్సవం జరుపుకుంటున్నాము. వాసవి అమ్మవారు ఈ కార్యక్రమం అంతా కూడాను సత్తెనపల్లి వాసు గారి చేత నిర్వహించబడుతోంది. ఈ ఫ్రెండ్ సర్కిల్ ఫ్రెండ్ సర్కిల్ అనేటువంటి వీళ్ళు ఒక కార్యక్రమం అంతా మేమంతా తీసుకుని ఈ పక్కగా మనం అంతా బాగా చెయ్యాలి. ఈ విజయవాడ వన్ టౌన్లో కాకుండా విద్యాధరపురంలో కూడా మన వైశ్య సర్కిల్ ఎక్కువ ఉన్నది. ఇక్కడ అందరికీ మనం తెలియపరచాలి, అందరికీ ఆనందం చేకూర్చేటట్టు చేయాలనే ఉద్దేశంతో సత్సంకల్పంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టాము. అందరూ ఈ ఉత్సవంలో పాల్గొని చక్కగా అమ్మవారి యొక్క కృపకు పాల్గొలుగుతారని నేను ఆశిస్తున్నాను. ఈరోజు ఆర్యవైశ్యుల ఆడపడుచు శ్రీ వాసవి కంచికాపరమేశ్వర అమ్మవారి జన్మదినం సందర్భంగా విజయవాడ నగరంలో 25 సంవత్సరాలుగా అమ్మవారి జయంతి ఉత్సవాలు, ఆత్మార్పణ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుపుతున్నాం. ఆ సందర్భంగా ఈరోజు విజయవాడ నగరంలోని విద్యాధరపురం నందు అమ్మవారి నగరోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. వైశ్యుల సంప్రదాయమైన వాసవి వీరాంగ సేవా సంఘం వారిచే సంప్రదాయ నృత్యాలు కూడా జరుగుతాయి. భక్తులందరూ తిలకించి ఆనందించవలసిందిగా కోరుచున్నాం. జై వాసవి, జై జై మాత. మరి ఈ రోజున విజయవాడ పట్టణంలో ఉన్న అర్బన్ ఆర్యవైశ్య సంఘం వారిచే వాసవి మాత జయంతోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వాసవి మాత ఆర్యవైశ్యులకు ఒక్కరికే కాదు, విశ్వజనని, ఆది పరాశక్తి అంశే కానీ వేరే కాదు. మరి ఈ రోజున శాంతి స్వరూపిణి అయిన వాసవి కన్యకాపరమేశ్వరి జయంతి సందర్భంగా ప్రజలందరికీ కూడా అష్ట ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. అలాగే ఈ రోజున ఇక్కడ ఈ కళ్యాణ మండపం నుంచి ఊరేగింపుగా బయలుదేరుతున్న అమ్మవారు అందరూ కూడా ఈ ఊరేగింపు చూడాలని, అలాగే కమిటీ వారి అందరికి కూడా సత్యనారాయణ గారు వారి కమిటీకి మంచి కార్యక్రమం చేయడం జరిగింది. మరి అందరూ కూడా చాలా చక్కగా వాసవి మాత అంటే శాంతి స్వరూపిణి. ఎన్నో సంవత్సరాల క్రితం అంటే సుమారు 1103వ సంవత్సరంలో వాసవి మాత పుట్టారు. 1119 సంవత్సరంలో ఆత్మార్పణ చేసుకున్నటువంటి వ్యక్తి వాసవి కన్యకాపరమేశ్వరి. మరి అటువంటి దేవత అయిన వాసవి కన్యకాపరమేశ్వరి దేవి ఈ రోజు జయంత్యోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కాబట్టి మీ అందరూ కూడా ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవుల నేపథ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు యాత్రికులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి ఆది దంపతుల్ని దర్శించుకున్నారు. రద్దీ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. మరొక వైపున శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వాళ్లకు నిర్వహించిన పలు ఆర్జిత సేవల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. తెల్లవారుజామున ఖడ్గ మాలార్చన, లక్ష కుంకుమార్చన, శ్రీ చక్రనవార్చన, చండీ హోమం, శాంతి కళ్యాణంతో పాటు స్వామివారికి అభిషేకాలను జరిపించుకున్నారు. ఆలయ ఈవో కెఎస్ రామారావు క్యూ లైన్లను పలుమార్లు పర్యవేక్షించారు. క్యూ లైన్ లో భక్తులు త్వరగా ముందుకు కదిలేలా చర్యలు తీసుకోవడంతో పాటు వారికి అమ్మవారి దర్శనంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవలోనూ పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
సమాజ స్థాపన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానాయకుడు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య అని 50 డివిజన్ కార్పొరేటర్ బోయ సత్యబాబు స్పష్టం చేశారు. సుందరయ్య ఆశయాల కోసం నేటి తరం కృషి చేయవలసిన అవసరం ఉందని తెలిపారు. ఆదివారం 50 డివిజన్ ఖాదర్ సెంటర్లో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బోయ సత్యబాబు మాట్లాడారు. భరతమాత ముద్దుబిడ్డ సుందరయ్య నెల్లూరు జిల్లా అనగానిని పాడులో జన్మించి అనగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని వివరించారు. అనేక పదవులను అలరించి రాష్ట్ర నగర అభివృద్ధికి పాటుపడ్డారని తెలిపారు. ఆయన ఆశయాలతో దేశంలో మతోన్మాద శక్తుల్ని, దుష్ట రాజకీయ శక్తుల్ని, అవినీతి రాజకీయాల్ని ప్రజలు తిప్పికొట్టవలసిన అవసరం ఉందని తెలిపారు. అనంతరం సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కార్యకర్తలకు, పాదాచారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముల్లంగి కొండారెడ్డి, గాదె సుబ్బారెడ్డి, జి రాజు, కె సూరిబాబు, కృష్ణ, కొండమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్వతంత్రోద్యమ నాయకులు, పీడిత ప్రజల ఆశయజ్యోతి, దక్షిణ భారత కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాత, మొట్టమొదటి పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసినటువంటి పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ వారి ఆశయాల భరతమాత ముద్దుబిడ్డ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు నెల్లూరు జిల్లా అలగానిపాడు గ్రామంలో జన్మించి చిన్నతనం నుండే ఆ భూస్వామి కుటుంబంలో పుట్టిన, అగ్రవర్ణ కులాల్లో పుట్టినా కానీ ఎవరైతే అణిచివేతకు గురవుతున్నటువంటి అంటరానితనం అనే భావన పాటిస్తున్నారో దానికి వ్యతిరేకంగా మరి ఆనాడే చిన్నతనంలోనే పాలేరుల సంఘం పెట్టి, వ్యవసాయ కార్మిక సంఘాలు పెట్టి, అలాగే ధన్యవాదాలు తెలియపరుస్తూ ఆదరైన ప్రజానాయకులకి ముందుగా ఆ కమిటీ తరపున ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ కార్యక్రమం అంతటితో ముగించడం జరిగింది. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు కూటమి పార్టీ శ్రేణుల్ని ఉద్దేశించి ఒక వీడియో సందేశాన్ని వెలువరించారు. కౌంటింగ్ ముగిసేదాకా 3 పార్టీల శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాయి. దాదాపు 82% ఓటింగ్ నమోదైంది. ఇంత భారీ ఎత్తున పోలింగ్ జరగడం ప్రజాస్వామ్యంలో శుభపరిణామం. కానీ ఇదే సమయంలో ప్రజలందరం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే పోలింగ్తోనే ఎన్నికల ప్రక్రియ పూర్తి కాలేదు, కౌంటింగ్ కూడా ఉంది. ఓటమి కళ్ల ముందు కనిపిస్తూ ఉండటంతో వైసీపీ అసురగణం ఎంతటి అరాచాలకు ఉడికడుతుందో పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలో చూసాం. సైకోపాత్ అనే మాట మనం వింటూ ఉంటాం. ఈ జగన్మోహన్ రెడ్డి కూడా ఆ కోవలోకి వస్తాడో లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా అతడు ఒక సోషియోపాత్. ప్రజల్ని కులాలు, వర్గాలు, పార్టీల వారిగా విడతీసి చిచ్చుపెట్టి ఆనందించే రకం. అతడిలో ఆ మానసిక స్థితిని మొదట్లో ఎవరు గుర్తించలేకపోయారు. ఆ వ్యాధిని తన అసురు గణానికి కూడా అంటించాడని ఎద్దేవా చేశారు. ప్రజలను కులాలుగా, వర్గాలుగా, పార్టీల వారీగా విడదీసి చిచ్చులు పెట్టి ఆనందించే రకం. అతనిలో ఆ మానసిక స్థితిని మొదట్లో ఎవరు గుర్తించలేకపోయారు. ఆ వ్యాధిని తన అసురగణానికి కూడా అంటించాడు. ఈ సోషియోపాత్ మానసిక స్థితి రోజు రోజుకి ముదిరిపోయింది. ఓటమి కనిపిస్తుండటంతో వైసీపీ ముఠాలు ఉన్మాదంతో ప్రజల ఇళ్ల మీద పడి అరాచకం సృష్టిస్తున్నాయి. మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే సంబంధీకుల ఇళ్లలో పెట్రోల్ బాంబులు దొరికాయంటే ఫలితాలు వచ్చాక వీళ్ళు ఎంత రాక్షసత్వానికి తెగబడబోతున్నారో ప్రజలు గ్రహించాలి. పల్నాడు జిల్లాలో పోలింగ్ నేపథ్యంలో జరిగిన హింసాత్మక ఘటనలపై పోలీసులు భారీ సంఖ్యలో కేసులు నమోదు చేశారు. పోలింగ్ రోజు, ఆ తర్వాత రాష్ట్రంలో అల్లర్లపై సిటీ దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. పోలీసు, వైసీపీ, టీడీపీ ఇరు పక్షాల వారిపై కేసులు నమోదు చేయడమే కాదు, కొందరిని అరెస్టు చేశారు. ఒక గురజాల నియోజకవర్గంలోని 100 కేసులు నమోదు చేసి ఎఫ్ఐఆర్ లో 192 మంది పేర్లు చేర్చారు. దాచేపల్లి మండలంలో 70, పిడుగురాల మండలంలో 67 మందిపై ఐపీసీ 307, 324, 323 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కాంబోడియాలో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల పేరిట గరానా మోసానికి పాల్పడిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మానవ అక్రమ రవాణా అంశం ముడిపడి ఉన్న ఈ కేసులో విశాఖ పోలీసులు ఇప్పటి వరకు 3 అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్ మీడియాకు వెల్లడించారు. డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరిట 150 మందిని కాంబోడియా తీసుకువెళ్లి నిర్బంధించారని తెలిపారు. నిందితులంతా సైబర్ స్కామ్ ముఠాలుగా ఉన్నారని తెలిపారు. చైనాకు చెందిన మాఫియా కంపెనీల పనుల్ని ఈ ముఠాలు చేస్తూ ఉంటాయని సిపి వివరించారు. సామాన్యుల్ని ఫెడెక్స్ స్కామ్ లోకి ఎలా లాగాలో శిక్షణ ఇవ్వటం వీరి పని అని వెల్లడించారు. విదేశాల్లో ఉద్యోగాల పేరిట నిరుద్యోగుల నుంచి 1.5 లక్షల వరకు వసూలు చేస్తూ ఉంటారని, వసూలైన మొత్తంలో 80% కాంబోడియాలో ఉన్న ముఠాకు ఇస్తూ ఉంటారని వివరించారు. ఒత్తిళ్లకు, ప్రలోభాలకు లొంగి స్కామ్లు చేసేవారికి $600 జీతం ఇస్తూ ఉంటారని పేర్కొన్నారు. మాట వినకపోతే చిత్రహింసలకు గురిచేసి బానిసలుగా మారుస్తారని తెలిపారు. గత 2 ఏళ్లుగా ఈ ముఠా ఆగడాలు నడుస్తున్నాయని సిపి రవిశంకర్ స్పష్టం చేశారు. కాంబోడియాకి తరలించడం, ఈ విధంగా దాదాపు 150
150 persons from Andhra Pradesh have been trafficked to Cambodia అండి. క్యాంబోడియాలో తీసుకువెళ్ళేసి వీళ్ళ ద్వారా అక్కడ మన వేరియస్ ఆన్లైన్ స్కామ్స్ ఏదైతే ఉందో అదంతా కూడా బలవంతంగా వీళ్ళని ఒక రూమ్లో కూర్చోపెట్టేసి వాళ్ళకి భోజనాలు ఇవ్వకుండా ఈ విధంగా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చేసి వాళ్ళ ద్వారా ఇండియాలో స్కామ్స్ నడిపించటం, ఇండియాలో ఆన్లైన్ స్కామ్స్, డిఫరెంట్ స్కామ్స్ ఏదైతే ఉందో లైక్ జాబ్ స్కామ్, ఆన్లైన్ ఫెడెక్స్ స్కామ్ ఉంది, ఫెడెక్స్ కొరియర్ స్కామ్ మీ అందరికీ తెలిసిన విషయమే. ఫెడెక్స్ కొరియర్ స్కామ్, తర్వాత క్రిప్టో కరెన్సీ రిలేటెడ్ స్కామ్స్, ఇవి అన్ని కూడా అక్కడ బలవంతంగా ఒక రూమ్లో కూర్చోపెట్టేసి టాస్క్ గేమ్ స్కామ్స్ ఇవి అన్ని కూడా మన వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పేసి వీళ్ళ దగ్గర నుంచి కొంతమంది ఏజెంట్స్ ఉన్నారు, మన ఇండియన్ ఏజెంట్సే ఉన్నారు. ఆ ఇండియన్ ఏజెంట్స్ వీళ్ళ దగ్గర నుంచి ఇక్కడ లోకల్గా ఎవరినైతే మేము ఇప్పుడు అరెస్ట్ చేసినామో వాళ్ళు ముగ్గురిని మేము పట్టుకున్నాము. వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి అన్ఎంప్లాయిడ్ యూత్ దగ్గర నుంచి 1.5 lakhs చొప్పున కలెక్ట్ చేసుకొని తర్వాత 1.5 lakhsలో 80,000 కాంబోడియా వాళ్ళకి ఇస్తారు. ఎవరికి? కాంబోడియా వాళ్ళకు. వీళ్ళకు మన దగ్గర నుంచి వెళ్ళే వాళ్ళకు పాస్పోర్టు, తర్వాత అక్కడ అకామిడేషన్ అండ్ వీసా ఫీస్ ఇదంతా కట్టాలి. కాబట్టి వాళ్ళు ఈయన దగ్గర నుంచి మన దగ్గర నుంచి మన పంపిస్తున్న మనిషి దగ్గర నుంచి 1.5 lakhs వసూలు చేస్తారు. దాంట్లో 80,000 కాంబోడియా వాళ్ళకి పంపిస్తారు. కాంబోడియాలో ఫర్దర్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 80,000 పంపించేసి వీళ్ళు 70,000 ప్రాఫిట్ రూపంలో వీళ్ళ దగ్గర పెట్టుకుంటారు. ఆ విధంగా ఉన్న ముగ్గురు ఏజెంట్స్ ఎవరైతే దాదాపు 150 అన్ఎంప్లాయిడ్ యూత్ని ఎవరిని అయితే ఇక్కడి నుంచి పంపించారో వాళ్ళ ముగ్గురు కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరి మీద కూడా హ్యూమన్ ట్రాఫికింగ్ యాక్ట్ కింద కేసు, తర్వాత ఎక్స్టార్షన్, wrongful confinement ఈ సెక్షన్స్ కింద క్రిమినల్ కాన్స్పిరసీ ఆల్సో. ఓట్ల లెక్కింపు విషయంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు పూర్తిగా సహకారం అందించాలని కొత్తపేట సీఏ గణేష్ కోరారు. రాజకీయ నాయకులతో పోలీస్ స్టేషన్ లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా లెక్కింపు ప్రక్రియ జరిగేలా పోలీస్ యంత్రాంగం, ఎన్నికల సంఘం పటిష్ట చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా ప్రశాంత వాతావరణంలో లెక్కింపు జరిగేలా సహకరించాలని సూచించారు. ఏదైనా ఇబ్బంది కలిగించేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటీవల విడుదలైన 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని వారికి నిర్వహించే సప్లిమెంటరీ పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 24 నుంచి జూన్ 3వ తేదీ వరకు ఈ పరీక్షలను నిర్వహించేందుకు ప్రభుత్వం ఫలితాల వెల్లడి రోజునే షెడ్యూల్ విడుదల చేసింది. గతంలో 10వ తరగతి విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్ష రాసినట్లయితే వారికి ఆ సర్టిఫికెట్ల పైన సప్లిమెంటరీ నమోదయ్యేది. కానీ ఇప్పుడు గతంలో మాదిరిగా కాకుండా సప్లిమెంటరీ విద్యార్థుల్ని కూడా రెగ్యులర్ విద్యార్థులుగానే పరిగణిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 35 పరీక్ష కేంద్రాలను అధికారులు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. లండన్ లో సీఎం జగన్ ని కలవటానికి వెళ్లిన ప్రవాస ఆంధ్రుడు వైద్యుడు డాక్టర్ లోకేష్. సీఎం జగన్ ను కలవనీయకుండా డాక్టర్ లోకేష్ ను అడ్డుకున్న పోలీసుల వల్ల డాక్టర్ లోకేష్ అనారోగ్యం పాలయ్యాడంటూ ఆరోపణ. వైద్య పరీక్షల కోసం అమెరికాకు వెళ్లిన చంద్రబాబు దంపతులు. గతంలో కూడా ఒకసారి అమెరికాలో వైద్య పరీక్షలు చేయించుకున్న చంద్రబాబు మరో 5 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కు తిరిగి రానున్న చంద్రబాబు. ఎటువంటి హింసాత్మక ఘటనలకి పాల్పడవద్దని కొత్తపేట సీఏ గణేష్ సూచన. పాత బస్తీలోని చేపల మార్కెట్, ఇస్లాంపేట, కోమల విలాస సెంటర్ తదితర ప్రాంతాల్లో నాగాలాండ్ పోలీస్ బలగాలతో కవాతు నిర్వహణ. ఏ పార్టీ వారైనా హింసాత్మక ఘటనలకి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. విద్యాధరపురంలో ఘనంగా వాసవి అమ్మవారి నగరోత్సవం. పెద్దెత్తున పాల్గొన్న భక్తులు. వైశ్యుల ఆరాధ్య దైవం వాసవి అమ్మవారి జయంతి నగరోత్సవం జరుపుకోవటం ఆనందంగా ఉందని ఆర్య వైశ్య నేతల వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డను మళ్ళీ కలుద్దాం. నమస్కారం.